హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో భగవద్గీత బుక్ని ఎలా ఫ్రీగా పొందాలి చూద్దాం. సో భగవద్గీత అనేది ఎప్పుడు పుట్టిందో ఫస్ట్ చూద్దాం. సో యాక్చువల్గా క్రైస్తవ మతం పుట్టి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయ్యింది. అదేవిధంగా ఇస్లాం మతం పుట్టి ఇప్పటికీ 1400 సంవత్సరాలు అయ్యింది. కానీ భగవద్గీత ఎప్పుడు పుట్టిందో తెలుసా? భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు కౌరవ పాండవ యుద్ధంలో అర్జునుడికి ఉపదేశించి ఈ 2026వ సంవత్సరంకి సుమారు 5124 సంవత్సరాలు అయ్యి భగవద్గీత ఆవిర్భవించే టైంకి ఏ మత ఆవిర్భావం కూడా జరగలేదు. సో అసలు భగవద్గీతను ఎందుకు చదవాలంటే, ఒక మనిషి తన జీవితంలో సన్మార్గంలో ఎలా పయనించాలి, మానవుని నడవడిక ఎలా ఉండాలి, మానవుని ఆశయాలు ఎలా ఉండాలి, మానవుని తన సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి మొదలగు ఆశయాల గురించి మనకి భగవద్గీత అనేది తెలియజేస్తుంది. మహాభారత ఇతిహాసంలో మొత్తం 42 అధ్యాయాలు ఉంటే అందులో భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మనకి ఈ భగవద్గీత గురించి తెలియజేస్తుంది. అంటే మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీత గురించి తెలియజేస్తుంది. సో ఈ 18 అధ్యాయాలు కూడా కౌరవ పాండవ యుద్ధానికి ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించిన అంశాలు అనేవి భగవద్గీత తెలియజేస్తుంది. అయితే ఈ భగవద్గీత ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన బుక్, మనం పిల్లల చేత చదివించాల్సిన బుక్, మనం కూడా చదవాల్సిన బుక్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఎలాగ ఫ్రీగా భగవద్గీత బుక్ను పొందొచ్చో ఒకసారి చూద్దాం. సో ముందుగా మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి యథార్థ గీత అనే ఒక మనం వెబ్సైట్ క్లిక్ చేయాలి. సో మనం స్టార్టింగ్గా యథార్థ గీత అని డిస్ప్లే అవుతుంది. యథార్థ గీత వెబ్సైట్ క్లిక్ చేశాక చూడండి, మన డిస్ప్లేలో ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక చూడండి యథార్థ గీత బుక్స్ అని ఉంటాయి. సో ఇందులో మనం ఎన్ని లాంగ్వేజెస్ అంటే భారత రాజ్యాంగం గుర్తించే లాంగ్వేజెస్తో పాటు మిగతా లాంగ్వేజెస్ కూడా నియర్లీ 29 లాంగ్వేజెస్ అనేవి ఇందులో మనకి ఫ్రీగా చదువుకోవచ్చు. వెబ్సైట్లో డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది, ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. సో అన్ని లాంగ్వేజెస్లో కూడా భగవద్గీత బుక్ అనేది మనం ఫ్రీగా చదువుకోవచ్చు. అదేవిధంగా సో యథార్థ గీత ఆడియోస్ ఈ భగవద్గీత అనేది అన్ని లాంగ్వేజెస్లో కూడా మనం వినొచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. అదేవిధంగా యథార్థ గీత వీడియోస్ అని, గీత శ్లోకాస్ అని, సో ఇలా డిఫరెంట్ వీడియోస్, శ్లోకాస్, ఆడియోస్ ఇవన్నీ కూడా మనం ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు, వినొచ్చు. సో అందుకే ఈ వెబ్సైట్ అనేది చాలా బాగుంది కూడాను. సో మనకి ఏం కావాలంటే ఇప్పుడు ఫ్రీగా బుక్ మనం ఎలా పొందాలని చూద్దాం. సో ఇందులో లెఫ్ట్ సైడ్ కింద వైపు చూడండి, ఆర్డర్ ఏ ఫ్రీ బుక్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేసి సెలెక్ట్ యువర్ కంట్రీ. ఓకేనా, ఫస్ట్ మన యొక్క కంట్రీ సెలెక్ట్ చేశాక ఇండియా సెలెక్ట్ చేశాక కింద దీనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, కావాలంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ ఫామ్ అనేది ఇది చాలా కేర్ఫుల్గా మనం అనేది ఫిల్ చేయాలి. ఎందుకంటే ఈ ఆర్డర్ బట్టే మనకి ఆ బుక్ అనేది వస్తుంది. సో ఈ ఆర్డర్లో ఫ్రీ బుక్లో ప్రతి కాలం కూడా మనం ఫిల్ చేయాలండి, కంపల్సరీ. సో మొబైల్ నెంబర్ అనేది ఇది కూడా కంపల్సరీ. అదేవిధంగా నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీగా ఇవ్వాలి. సో అంటే వాడికి ఏంటంటే కావాలి, ఇవన్నీ మనం ప్రాపర్గా ఫిల్ చేయాలి. ఏ అడ్రస్ అయితే ఆ అడ్రస్కి మనం ఫిల్ చేసి తర్వాత సిటీ అని ఉంటుంది చూడండి, సిటీ పిన్ కోడ్ అనేది ఓల్డ్ పిన్ కోడ్ కాకుండా
కొత్తగా ఏవైతే పిన్ కోడ్స్ ఉన్నాయో ఆ పిన్ కోడ్ అన్ని మనం క్లిక్ చేయాలి. సో అదే మన యొక్క పిన్ కోడ్ అనేది మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసి కంట్రీ, ఓకే కంట్రీ ఇండియా అని పెట్టి ఇక్కడ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ లాంగ్వేజ్ అయితే ఇస్తామో ఆ లాంగ్వేజ్, హిందీ ఇస్తే హిందీ బుక్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో భగవద్గీత బుక్ వస్తుంది. సో మనం తెలుగు కావాలి కాబట్టి తెలుగు మనం క్లిక్ చేస్తాం. సెలెక్ట్ క్వాంటిటీ ఆల్రెడీ ఒకటే వస్తుందండి, ఒక్కొక్కరికి ఒకటే వస్తుంది. కామెంట్ ఆర్ మెసేజ్. సో ఇవి సెలెక్ట్ చేసాక ఏం చేయాలంటే కన్ఫర్మ్ అనేది మనం చేయాలి. కన్ఫర్మ్ చేశాక ఆటోమేటిక్గా మనకు అనేది ఆ బుక్ అనేది వస్తుంది. కావాలనుకుంటే కంపల్సరిగా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు అనేది ఆర్డర్ ఇస్తే ఒక 15 to 20 డేస్లో తప్పనిసరిగా మీ యొక్క అడ్రస్కి వస్తుంది.